ఈరోజు ఈ రాష్ట్రంలో మరి గత 10 సంవత్సరాలు భూ కబ్జాలతోటి ఈ రాష్ట్రం ఉంది. మొన్న విశాఖపట్నంలో కూడా ఒక 2 గ్రామాల్లో మధురవాడ కానీ కోమటి గారి 2 గ్రామాల్లోనూ కూడా కొన్ని పత్రికల్లో కానీ కొంతమంది కామెంట్ చేయడంలో కానీ వచ్చింది. దాని మీద ముఖ్యమంత్రి గారు ఈరోజు పిలిచి రెవెన్యూ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్, అలాగే డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా పిలిచి ఇలా డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇలా ఈ ప్రాథమికంగా కలెక్టర్ అంచనా వేశాడు. 2 గ్రామాలను కూడా 300 ఎకరాలు ఇటు ఫారెస్ట్ ల్యాండ్ కానీ, ఇటు గవర్నమెంట్ ల్యాండ్ కానీ, ఇటు ప్రైవేట్ ల్యాండ్ కానీ 300 ఎకరాలు ఉన్నాయి 2 గ్రామాల్లోనే. అంచనా ప్రాథమిక అంచనా జరిగింది. దీని మీద పూర్తిగా అంచనా ఇవ్వాల్సి ఉంది. ఎవరెవరు చేశారు, ఈ తప్పు జరిగింది, ఎలా జరిగింది అన్నది కూడా ఎంక్వైరీ చేయవలసి ఉంది. దీని మీద ఎంక్వైరీ చూడడంగా సిట్ ఏర్పాటు చేశాడు ఆయన. అంటే చాలా సీరియస్గా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇలాంటివి జరగకూడదు, ఎవరి భూమి వాళ్ళకే ఉండాలి. దీనికోసం ఇప్పటికే మనం మీ భూమి మీకు కార్యక్రమం పెట్టి రికార్డ్స్ అన్ని భద్రత చేసాం, వెబ్ లోడ్లో పెట్టాం, ఇవన్నీ కూడా పెట్టినా సరే జరుగుతుంది. దాని మీద సీరియస్గా ఉండాలని సిట్ పెట్టి దాని మీద ఎంక్వైరీ చేసి పూర్తి రిపోర్ట్ ఇమ్మన్నారు. ఎప్పటికప్పుడు డిస్కస్ చేద్దారని చెప్పి ఈ కమిటీ అంతా కూడా ఎప్పుడప్పుడు కూర్చుని ఫైనలైజ్ సీరియస్గా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది యాక్షన్ ఉంటుంది. ఇది ప్రాథమిక అంచనా ప్రకారం 300 ఎకరాలు 2 గ్రామాల్లో జరిగింది. ఫారెస్ట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్. దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేస్తాం. ఇందులో ఎవరైనా సరే శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం. పూర్తిగా ఎంక్వైరీ జరుగుతుంది, పారదర్శకంగా జరుగుతుంది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఒక ఎవడు ధైర్యంగా చెప్పి ముఖ్యమంత్రి ఎవడు ఉన్నాడో, ఎంక్వైరీ వచ్చింది, పేపర్లో చూశాడు, టెస్ట్ స్టేట్మెంట్ చూశాడు, ఈ కమిటీ వేసాడు, రమ్మన్నాడు, మాట్లాడాడు ఆయన. అలా కదా మీరు ఏరిగా ఉంటారు, మీకు చక్కద పక్కనట్టండి. మేము ఖచ్చితంగా మేము చర్చూద్దు మాకు కావాలి. మేము మొదటి నుంచి కూడా జెన్యూన్గా జరగాలని చెప్పి పరిపాలన చేసాం. ఇప్పుడు వరకునే జరుగుతున్నాయి. తప్పులు జరిగింది, ఎవరు తప్పున్నా సీరియస్ కొన్నాం. అందరూ ఎవడున్నా సరే సీరియస్ తీసుకోవడం జరిగింది. మా మంత్రి ఎంక్వైరీ చేసాం. నేను చెప్పాను 300 ఎకరాలకు డిస్కషన్ అయింది, ప్రాథమిక అంచనా వచ్చింది. దాని సిట్కి ఇవ్వమని చెప్పి ఎవడైనా సరే తప్పులు జరుగుతున్నాయి, ఇది పలానా కూడా అని చెప్పి సిట్కి ఇవ్వండి, ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో ఎవడైనా ఎంత వాడైనా సరే శిక్షించడం జరుగుతుంది. మంత్రి మీద కాదు, ఎవరో ఏదో కాదమ్మా. ఇప్పుడు జగన్ గారి మీద 100 ఆరోపణలు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, సమాధానం చెప్తాడా? మేము ధైర్యంగా వచ్చాం, చెప్పాం. జగన్ గారికి మీద ఆరోపణలు వచ్చినాయి, నువ్వేంటే నీ కేసుల సంగతి ఏంటని చెప్తే ఇప్పుడు మాట్లాడతావు. ఇప్పుడు వచ్చేది చెప్తాడు. మేము ధైర్యంగా ఎదుర్కొన్నాం. సీఎం గారు మీటింగ్ పెట్టాడు, సిట్ వేసాం, ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఎవరైనా చెప్పుకోవచ్చు, ఎవరికైనా సమాధానం చెప్తాం, ఎంక్వైరీ చేస్తాం, ఎంత వాడైనా సరే చేరి తీసుకుంటాం.